చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీ. ధోని సారథ్యంలో ఐపీఎల్ హిస్టరీలోనే ఏ టీంకి సాధ్యం కానీ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఏకంగా 5 సార్లు ట్రోఫీని సాధించింది. లాస్ట్ సీజన్లో మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లాస్ట్ పొజిషన్తో టోర్నీని ముగించింది. సో దీంతో ఆ టీం మేనేజ్మెంట్ ఐపీఎల్ మినీ వేలంలో చాలా మార్పులను చేసింది. ఎన్నో సీజన్లుగా సిఎస్కే టీంతో ఉన్న జడేజాని ట్రేడ్ ద్వారా వదులుకొని టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ని కొనుగోలు చేసింది. అదేవిధంగా మరికొందరు మెయిన్ ప్లేయర్లను వదిలేసుకొని యువ రక్తాన్ని కొనుగోలు చేసుకుంది. ఈ వేలంలో బ్యాటింగ్లో ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్న సిఎస్కే బౌలింగ్లో మాత్రం అంత స్ట్రాంగ్గా లేదని చెప్పాలి. బ్యాటింగ్లో ఈ సీజన్లో సంజు శాంసన్తో పాటు టీమిండియా అండర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే ఓపెనర్స్గా రానున్నారు. సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్లో సూపర్ పర్ఫార్మెన్స్తో టీమిండియాకి వరల్డ్ కప్ గెలిపించి మంచి ఫామ్లో ఉన్నాడు. అదేవిధంగా ఆయుష్ మాత్రే అండర్-19 వరల్డ్ కప్లో రాణించి కెప్టెన్గా వరల్డ్ కప్ అందించి సూపర్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ తన బ్యాటింగ్తో ఇంప్రెస్ చేయగా అతన్ని టీం రిటైన్ చేసుకుంది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది సిఎస్కే ఎక్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి. ధోని మిడిల్ ఆర్డర్లో తన బ్యాట్కి పని చెప్తే మాత్రం సిఎస్కే భారీ స్కోర్లను ఈజీగా సాధిస్తుంది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి చెందిన డేంజరస్ బ్యాట్స్మెన్ డివాల్ బ్రేవిస్ని లాస్ట్ సీజన్లో రిప్లేస్ చేసుకొని ఈ సీజన్కి రిటైన్ చేసుకుంది. బ్రేవిస్ తన బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఇక సిఎస్కే కొనుగోలు చేసిన మరో ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. అసలు ఈ వేలంలో ఎక్సలెంట్ బైగా చెప్పుకోవాలి. డొమెస్టిక్లో సూపర్గా బ్యాటింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ని కేవలం 75 లక్షలకే సిఎస్కే కొనుగోలు చేసుకుంది. తర్వాత మరో టీ20 వరల్డ్ కప్ హీరో శివం దుబేని రిటైన్ చేసుకుంది. శివం దుబే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయాల్లో క్రూషియల్ రోల్ పోషించి సూపర్ ఫామ్లో ఉన్నాడు. తర్వాత సిఎస్కే వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచి రాజస్థాన్కి చెందిన డొమెస్టిక్ ప్లేయర్ కార్తిక్ శర్మని ఏకంగా 14.2 crores కొనుగోలు చేసింది. డొమెస్టిక్లో అద్భుతంగా రాణించిన 19 ఏళ్ల కుర్రాడు ఏ విధంగా రాణిస్తాడో చూడాలి. ఈ యువ రక్తంతో బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న సిఎస్కే బౌలింగ్లో మాత్రం చాలా వీక్గా ఉందనే చెప్పాలి. తన ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో లాస్ట్ సీజన్లో ఇంప్రెస్ చేసిన ఖలీల్ అహ్మద్ ఈ సీజన్లోనూ సిఎస్కే రిటైన్ చేసుకుంది. అయితే టీమిండియాకి చెందిన ఏ ఒక్క మెయిన్ బౌలర్ టీంకి లేకపోవడం చాలా పెద్ద లోటు. ఫామ్లో ఉన్న నాథన్ ఎలిస్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. లాస్ట్ సీజన్లో సూపర్ బౌలింగ్ అందించిన నూర్ అహ్మద్ టీ20 వరల్డ్ కప్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. న్యూజిలాండ్కి చెందిన మ్యాట్ హెన్రీ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. మ్యాట్ హెన్రీ పవర్ ప్లేలో మంచి స్టార్ట్స్ అందిస్తే సిఎస్కే సులభంగా విజయాలు సాధించవచ్చు. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్లో రాణించిన అఖిలా హుస్సేన్ని ఈ సీజన్కి సిఎస్కే కొనుగోలు చేసింది. మరో స్పిన్నర్ రాహుల్ చాహర్ని 5.2 crores కొనుగోలు చేసుకుంది. అయితే రాహుల్ చాహర్ ఏమంత మాత్రం ఫామ్లో లేడు. చూడాలి ఈ స్పిన్ డియో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో అని. వీరితో పాటు ముఖేష్ చౌదరి, అంకుల్ కాంబోజ్లకి సిఎస్కేకి ఆడిన అనుభవం ఉంది. అయితే మిగతా టీంలతో పోలిస్తే మాత్రం సిఎస్కే బౌలింగ్లో కాస్త వీక్గానే ఉందని చెప్పాలి. చూద్దాం సిఎస్కే ఈ సీజన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ అందిస్తుందో అని. సిఎస్కే ఈ సీజన్ గెలిచి 6th టైం ట్రోఫీ సాధిస్తుందో లేదో కామెంట్ చేయండి.